హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ఈ రోజు కూడా మనం ఇంకొక శక్తిపీఠం గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆ శక్తిపీఠం ఏంటి, అది ఎక్కడ ఉంది, అక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే శక్తిపీఠం ఏంటి అంటే సుగంధ శక్తిపీఠం. ఇది బంగ్లాదేశ్ లో ఉన్న బరిసాల్ అనే ప్లేస్ దగ్గరలో ఉందన్నమాట. సో ఈ శక్తిపీఠం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అమ్మవారి యొక్క ముక్కు భాగం పడిపోయిందని చెప్పేసి అయితే నమ్ముతూ ఉంటారు అన్నమాట. సో ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఇక్కడ విగ్రహం, అమ్మవారి యొక్క విగ్రహం ఏంటి అంటే ఉగ్ర రూపంలో ఉన్నట్టుగా ఉంటది అనమాట. సో చాలా అద్భుతంగా ఉంటది విగ్రహం కూడా. సో మనకి ఈ టెంపుల్లో వచ్చేసరికి మనకి దసరా నవరాత్రులు అలాంటి అమ్మవారికి సంబంధించిన పండుగలన్నీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారనమాట. సో చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. సో నార్మల్ టైంలో అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తుంటారు, మన ఇండియా నుంచి చాలా తక్కువ మంది వెళ్తుంటారు. కానీ దసరా నవరాత్రుల టైంలో అయితే ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తుంటారు, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు అనమాట. సో ఆ టైంలో అంటే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. సో ఆ టైంలో వెళ్తే కనుక ఫుల్ రష్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ టైంలో వెళ్తే మనకు అంత రష్ అయితే ఉండదు. కానీ 365 డేస్లో మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసుకొని రావచ్చు. సో ఈ టెంపుల్ యొక్క చుట్టుపక్కల నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో టెంపుల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టెంపుల్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో మనం ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మనకి నియర్ బైలో ఉన్న స్పాట్స్ ఏంటి అంటే బంగ్లాదేశ్ యొక్క చర్చ్. సో ఈ చర్చ్ని చర్చ్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటారు. సో ఇది బంగ్లాదేశ్లో ఉన్న ఆ చర్చెస్ అన్నిటికీ ఇది ఒక మెయిన్ చర్చ్. సో ఈ చర్చ్కి అయితే చాలా మంది వస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద చర్చ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ చేసి చాలా డెవలప్మెంట్స్ గురించి కానీ దాని గురించి అక్కడ చాలా మందికి డొనేషన్స్ కానీ అలాంటివన్నీ ఈ చర్చ్ ద్వారా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది చాలా మెయిన్ చర్చ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో మనం ఈ చర్చ్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే షేర్ ఈ బంగ్లా మెమోరియల్ మ్యూజియం. సో ఈ మ్యూజియం ఏంటి అంటే మనకి ఫ్రీడమ్ రాకముందు ఆ ముందు టైంలో జరిగిన స్టోరీస్ కానీ లేదంటే బంగ్లాదేశ్ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఆర్కిటెక్చర్ డిజైన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ కల్చర్ ఏంటి, దానికి సంబంధించిన చరిత్రలు కానీ ఇవన్నీ మనం అయితే ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఈ మ్యూజియం చాలా పెద్దది ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఆల్మోస్ట్ మ్యూజియం అంటే నార్మల్ మ్యూజియం లాగా కాకుండా ఒక ప్యాలెస్ లాగా ఉంటుంది అనమాట. సో దీని ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. సో మీ బంగ్లాదేశ్ యొక్క చరిత్ర కానీ వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అవన్నీ మనం ఇక్కడ మ్యూజియంలో అయితే చూడొచ్చు. సో మనం ఈ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే సిలౌట్ అనే ఈ సిటీ మనకి కంప్లీట్ గా నేచర్ ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఒక ఫేవరెట్ స్పాట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి చుట్టూ గ్రీనరీ, చిన్న చిన్న లేక్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి. నేచర్ని ఎంజాయ్ చేయడానికి మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక ఈ ప్లేస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. పొల్యూషన్కి అన్నిటికీ దూరంగా ఉండొచ్చు, ఒక విలేజ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ ప్లేస్లో. ఖచ్చితంగా ఈ సిటీకి అయితే ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మన ఈ సిటీ అవి విజిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే రతర్గుల్ ఫారెస్ట్. సో ఈ ఫారెస్ట్ మొత్తం ఒక వాటర్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో చుట్టూ మనకి మధ్యలో ఒక లేక్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ లేక్. సో ఆ లేక్ చుట్టూ ఈ ఫారెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి వర్షాకాలంలో వస్తే ఈ ఫారెస్ట్ లోకి మనం వెళ్ళలేము, ఎందుకంటే కంప్లీట్ వాటర్ తో ఈ ఫారెస్ట్ అంతా నిండిపోయి ఉంటుంది. సో మనం వర్షాకాలంలో అయితే విజిట్ చేయలేం. సమ్మర్ ఆ టైంలో అయితే విజిట్ చేయొచ్చు. సో ఈ ఫారెస్ట్ మొత్తం మనం విజిట్ చేయాలంటే దీనికి మనకి బోట్ రైడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ బోట్ లో మనకి ఫారెస్ట్ మొత్తం తిరిగి చూడొచ్చు. సో ఈ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మనం ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో కూడా ఇలాంటి వ్యూస్ ఉంటాం. సో మనకి ఇంగ్లీష్ మూవీస్ లో కొన్ని చోట్ల చూపిస్తారు కదా, పిరానా మూవీస్ అలాంటి వాటిల్లో ఫ్రెష్ వాటర్ లేక్స్ చుట్టూ ఫారెస్ట్ అవి బోటింగ్ లో వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఈ ప్లేస్ ని విజిట్ చేస్తే. సో ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే లాల్కల్. ఇది ఒక రివర్. ఈ రివర్ కి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే చుట్టుపక్కల మనకి సీనరీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ రివర్ లో ఉండే వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటాయి అనమాట. సో పైనుంచి మనం చూస్తే కింద నుంచి మనకి వెళ్ళే చేపలు కానీ కింద స్టోన్స్ ఆ అడుగున ఏ ఉన్నా మనకి క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. సో ఈ ప్లేస్ లో ఉండే నేచర్ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మనకి ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వ్యూస్ ఇంకా బాగుంటాయి, ఎందుకంటే సన్ రైజ్ సన్సెట్ పడినప్పుడు ఈ చుట్టుపక్కల ఫారెస్ట్ కి మధ్యలో ఈ రివర్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఈ టైంలో కనుక వెళ్తే వర్షాకాలంలో అయినా చాలా బాగుంటుంది, మనకి సమ్మర్లో అయినా బాగుంటుంది అనమాట ఇక్కడ వెదర్. సో అంత హ్యూమిడిటీ అయితే ఉండదు. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే శ్రీమంగల్. సో ఈ ప్లేస్ ఏంటి అంటే టీ ప్లాంటేషన్ కి చాలా ఫేమస్ అనమాట. సో మనకి ఈ బంగ్లాదేశ్ లో ఆల్మోస్ట్ దీన్ని ఒక టీ క్యాపిటల్ అంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ లో కానీ మన కంట్రీకి కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది.
సో ఇక్కడ నుంచి ఆ టీ క్రాప్స్ అయితే మన ఇండియాకి కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అంత హ్యూజ్ రేంజ్ లో ఇక్కడ టీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి టీ ప్లాంటేషన్ తో పాటు ఇక్కడ చుట్టుపక్కల వ్యూస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో కొండల మీద నుంచి ఆ లోయలో చూసే వ్యూస్ కానీ, ఈ మధ్యలో ఉండే గ్రీనరీ కానీ, మనకి ఏంటి అంటే ఇక్కడ ఫారెస్ట్ టైప్ లో కానీ, లేదంటే మన అరకు అలాంటివి వెళ్ళినప్పుడు వ్యూస్ ఎలా బాగుంటాయో సో ఇక్కడ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ మన అరకు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో అంత బాగుంటాయి అనమాట వెదర్. సో మనకి వింటర్ టైంలో వెళ్తే మాత్రం ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేచర్ని ఎంజాయ్ చేయడానికి కానీ, వెదర్ ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మదబ్కందా వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ 200 feet హైట్ లో నుంచి వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది అనమాట. సో చూస్తేనే ఆ వాటర్ ఫాల్ చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఈ వాటర్ ఫాల్ నేచర్ని కానీ, ఈ మొత్తం వెదర్ని కంప్లీట్ గా మనం ఎంజాయ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా రైనీ సీజన్లో కానీ, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత కానీ విజిట్ చేయండి. ఎందుకంటే సమ్మర్లో మనకి అంత వాటర్ ఫ్లో ఉండదు కాబట్టి మనకు అంత బ్యూటీనెస్ అనిపించదు. కానీ వింటర్ సీజన్లో కానీ, రైనీ సీజన్లో వెళ్తే వాటర్ ఫుల్ ఫ్లో ఉంటుంది. సో మనకి ఆ బ్యూటీనెస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే వాటర్ ఫాల్ మనకి రైనీ సీజన్లో ఏంటి అంటే వాటర్ ఫాల్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉండటం వల్ల కొంచెం అక్కడ మొత్తం తడిచిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం స్కిడ్ అయ్యే ప్రమాదం అలాంటివి ఉంటాయి. సో మనకి వింటర్ సీజన్లో అయితే పర్ఫెక్ట్ టైం అనమాట. సో ఆ టైంలో మనం ఖచ్చితంగా విజిట్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని కంప్లీట్ నేచర్ని, దీని కంప్లీట్ బ్యూటీనెస్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వాటర్ ఫాల్స్తో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.